హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ ఎగ్ పులుసు అండి. మామూలుగా ఎగ్ పులుసు కాకుండా వెజిటబుల్ వేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందో ఆ విధంగా వేసుకొని చేసుకోండి. అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను ఏ విధంగా చేసుకున్నానో ఆ విధంగా చేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా. తింటే కదా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ విధంగా చేసుకో. దీన్ని వేడి వేడి రైస్ లో కనుక తిన్నట్టయితే చాలా బాగుంటుందండి. దీన్ని దేంట్లోనైనా తినొచ్చు అనమాట. అసలు పిల్లలు కానీ ఎవరైనా కూడా చాలా ఇష్టపడతారు. ఆ విధంగా చేసుకోండి. ముందుగా ఒక కప్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి చేసుకోవాలి. అందులో పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర అందులో వేసేసుకోవాలండి. వేసుకొని తాలింపు గింజలు కొంచెం వేగాలన్నమాట, మారకుండా చూసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత టమాటా అనమాట, పెద్దది సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి తేలితో తిప్పుకోవాలి. మనకు ఉల్లిపాయలు టమాటాలు మగ్గాలన్నమాట. అలా కాసేపు ఉంచుకోవాలి. హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకోవాలి. అలాగే ఒక సొరకాయ తీసుకోవాలండి. సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇది వేసుకోవటం అసలు చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో కల్లుప్పు వేసుకోవాలి. వేసుకున్నట్లయితే మొత్తం ఈ మూడింటిని కలుపుకోవాలన్నమాట. అలాగే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, సన్నగా కలుపుకొని. అలాగే పసుపు వేసుకోవాలండి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో మనం బాగా కలిపేసుకోవాలన్నమాట. గరిటతో కలుపుకొని మనకి ముక్కల కంటే ఉప్పు, పసుపు ఎంత పట్టే విధంగా ఒకసారి కలిపేసేసుకోవాలి. కరివేపాకండి, కొంచెం కరివేపాకు వేసుకొని పసుపులో వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకుంటే కొంచెం సువాసన బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకునే ముందు ములక్కాయలు కూడా వేసేసుకోవాలి. వేసుకుంటే మనకు ముందే వేసుకోవటం వల్ల మనకి వాటితో పాటు ఉడుకుద్ది అనమాట. లేకపోతే గట్టిగా ఉంటాయి. ములక్కాయలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. కలిపేసుకొని అందులో కారం కూడా వేసేసుకోవాలండి. ముందర అన్నీ వేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కారం ఒక పెద్ద 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని అంతా కలిపేసేసుకోవాలి. కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి అనమాట. బాగా ముక్కలకి అన్ని పట్టడానికి ఈ మునక్కాయ కూడా మనకు ఉప్పు కారం అన్ని పట్టే విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకు ముక్కలు అయితే తొందరగా మగ్గుతాయి అనమాట. కొంచెం చింతపండు అండి, 2 నిమిషాలు చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఎగ్స్ 4 ఎగ్స్ అనమాట పెట్టుకోవాలి. వాటర్లో వేసుకొని మనం పెట్టేసుకోవాలి. ఇవి ఒకసారి మగ్గిన చూసుకున్నాము, ఒకసారి కలుపుకోవాలండి. కొద్దిగా మగ్గిందన్నమాట, కొద్దిగా ఆగలేదు. కొంచెం ఈ విధంగా కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే కనుక మళ్ళీ అడుగు మీద పైకి వేస్తాయి కదా, ఉడుకుతుంది అన్నమాట పూర్తిగా. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత పూర్తిగా మిక్స్ అయినప్పుడు కొంచెం మగ్గిపోయింది. అప్పుడు చింతపండు రసం తీసుకొని పెట్టుకోవాలండి. చింతపండు రసం తీసుకుని అందులో వేసేసుకోవాలి. ముక్కలు అవి పూర్తిగా మగ్గాయి కదా, లేకపోతే కనుక కొంచెం ఉడకపోతే కనుక బాగోదండి. ముందుగా అన్ని ఉడికిపోయిన తర్వాత మాత్రం చింతపండు రసం పోయాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని కాసేపు ఉడకనియాలండి బాగాని. ఉడకటం వల్ల చింతపండు రసంతో పాటు ముక్కలు కూడా ఉడుకుతాయి. ఈ ఎగ్స్ పొయ్యి మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అవి ఉడుకుతూ ఉంటాయండి. ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ పులుసులో మనం కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసుకొని ఉడకనియాలి కాసేపు పులుసుతో పాటు. ఈ విధంగా ఉడుకుతూ ఉండండి. ఈలోపు ఎగ్స్ కూడా ఉడికిపోయినవి. ఈ పులుసుతో ఉడుకుతూ ఉండాలండి కాసేపు. ఉడికిన తర్వాత ఈ ఎగ్స్కి మనం ఇదిలోపు పై పెంకులు అన్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పులుసు అయిపోయింది. పులుసు ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం పైన అంతా తీసేసాం కదా, పెంకులు అవి తీసేసి గాకులు పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. పులుసులో వేసేసుకొని బాగా వీటిని కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. కాసేపు ఈ విధంగా పులుసుతో పాటు ఇవి కూడా కాసేపు ఉడకనియాలండి. కాసేపు కలుపుకొని ఉడికిన తర్వాత ఇంకేం లేదండి, అయిపోయింది.
ఇందులో కొంచెం చివర్లో కొత్తిమీర వేసుకోవడమే. అయిపోయిందండి. దీన్ని తీసి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా బౌల్ తీసుకొని ఈ బౌల్లో కర్రీ మొత్తం తీసేసుకోవాలండి. చూడండి అసలు ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంటుందండి ఇది. ఈ విధంగా మునక్కాయలు అన్నీ వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టపడతారనమాట. ఈ విధంగా దీన్ని వేడివేడి రైస్లో కానీ తిన్నట్టయితే అసలు చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఈ విధంగా చేసుకోండి. మీకు నచ్చిందా? ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.